ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. మీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 90% పనులు 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే 90% పనులు పూర్తి చేసిండు కేసీఆర్. మీ నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి కాలే, మీ ఏదుల కాలే, ఒట్టెం కాలే, కరివెన కాలే, ఉద్దండాపూర్ కాలే. ఒక కాలువలు దవి నీళ్ళు దేవాలి అంతే, 10% మిగిలింది అంతే పని. ఎక్కడైతే నీళ్లు దూడాలనో శ్రీశైలంలో అక్కడ పని పూర్తయింది, ఎక్కడైతే నీళ్లు నిలుపాలనో ఆ పని పూర్తయింది, రిజర్వాయర్లు పూర్తయినాయి. ఎక్కడైతే నీళ్లు తోడాలనో శ్రీశైలంలో ఆ పని కూడా పూర్తయింది, మోటార్లు కూడా పెట్టినాం. మొదటి పంపు ఆన్ కూడా చేసిండు కేసీఆర్, నీళ్లు చూపెట్టిండు. మీకు ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. మీ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు. ఇంకొక 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇయనికే 90% పూర్తి చేసిండు కేసీఆర్ గారు. దగ్గర 35,000 కోట్లు ఖర్చు పెట్టి అప్పు చేసిండు. పాలమూరు ప్రాజెక్టు 90% పూర్తి చేసిండు. నువ్వు 2.5 ఏళ్ళ మరి మీ మామగారి పేరు పెట్టుకున్నావు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మామగారి పేరు పెట్టిండు. మహేంద్రనాథ్ పేరు పెడితే బాగుండపోవు. మామగారి పేరు పెట్టుకున్నాడు, జైపాల్ రెడ్డి సాబ్ పేరు పెట్టుకున్నావు. మరి జైపాల్ రెడ్డి సాబ్ మీద ఏమైనా కోపం ఉందో ఏమో తెలియదు నాకు. ఆ పనిని ముడతను కూడా ముడతలేడు. అది పూర్తి చేయవస్తలేదా? 2.5 ఏళ్ళు అయితే 90% అయిపోయింది. 10% అంటే ఏనుగు పోయింది, తోక చిక్కింది. అది తోకను గుజని కూడా అవుతలేదు నీకు 2.5 ఏళ్ళ. ఏం పాలమూరు బిడ్డవు మరి నువ్వు? పాలమూరు బిడ్డ అంటే ఆయన ఉద్దేశం చూడండి మీరు. 90% పని పూర్తి అయిపోయి 6 నెలల మిగతా అది పూర్తి చేయొచ్చు. అది పూర్తి అయితే ఏమవుతుంది? కేసీఆర్ చేసిండంటారు. ఆ రిజర్వాయర్లని కేసీఆర్ ఉన్నప్పుడే కట్టిండంటారు. ఆయన ఏమనుకుంటున్నాడు? మనం ఆఖరికి చేయాలి. ఆఖరికి చేస్తే మా పాలమూరు వాళ్ళకి మళ్ళీ పోయి నేను చెప్తా, కల్వకుర్తి పోయి నేనే చేసిన మొత్తం కేసీఆర్ ఇడిచిపెట్టిపోయింది అని చెప్తా. నమ్ముతారు. కనబడతలేదా అందరికీ? కరివెన కనబడతలేదా? వట్టెం కనబడతలేదా? ఉద్దండాపూర్ కనబడతలేదా? ఏదుల కనబడతలేదా? రిజర్వాయర్లని పూర్తయిన విషయం తెలియదా? తెలుసు. శ్రీధర్ లాంటి వాళ్ళని నేను కోరుతా ఉన్నా, ఈ వాస్తవాలు మనం చెప్పాలి ప్రజలకి. ఈ వాస్తవాలు మనము గ్రామానికి తీసుకొని పోవాలి. అట్లా